జనసేన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన శ్రేణులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన 1000 మంది జనసేన నేతలను మంత్రి నాదెండ్ల మనోహర్ సత్కరించారు. కుల మతాలు ప్రాంతాలకు అతీతంగా జనసేనలో అన్ని వర్గాల వారు భాగస్వామ్యమయ్యారని నాదెండ్ల మనోహర్ వివరించారు. జనసేన ఆత్మీయ సమావేశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గా మనకు అందిస్తారు. దుర్గా. సంజయ్, ఈ రోజు జనసేన ఆత్మీయ సమావేశం అనేది ప్రస్తుతం అయితే జరుగుతుంది. అయితే మొదటిగా ఈ ఆత్మీయ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన నేతలు, ముఖ్యంగా మంత్రులు, అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఎంపీలు, వివిధ కార్పొరేషన్ కి సంబంధించిన చైర్మన్లు, డైరెక్టర్లు, అలాగే కొన్ని కీలక పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు వీళ్ళంతా కూడా హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. కేరళలో ఆయన ఆయుర్వేద ట్రీట్మెంట్ లో ఉన్నారు కాబట్టి ఆయన హాజరు కాలేదు. కానీ ఆయన ఇచ్చినటువంటి సూచనలు, సలహాలను ఈ సమావేశంలో అమలు పరుస్తున్నారు. అయితే మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ఈ ఆత్మీయ సమావేశం జరుగుతుంది. మొదటగా గడిచినటువంటి సార్వత్రిక స్థానిక సంస్థల ఎన్నికలు అంటే 2021 సంవత్సరంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫు నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా సన్మానం చేశారు. దాదాపు 1000 మంది అభ్యర్థులకు ఈ రోజు సన్మాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అయితే వచ్చే ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున పోటీ చేయాలని జనసేన భావిస్తుంది. ముఖ్యంగా 30% సీట్లు తమకు కేటాయించాలి అన్ని ఎన్నికల్లో అంటూ కూడా ప్రధానంగా కూటమి పార్టీల ముందు జనసేన పార్టీ పెట్టినటువంటి డిమాండ్ నేపథ్యంలో ఈ రోజు సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఏ విధంగా జనసేన పార్టీ ముందుకు వెళ్ళాలి, ఎలాంటి వ్యూహంతో వెళ్ళాలి, తమకు బలం ఎక్కడ ఉందనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో సమీక్ష చేసేందుకు 14 మందితో ఒక కమిటీని కూడా పవన్ కళ్యాణ్ నియమించారు. ఆ కమిటీ సమావేశం కూడా ఈ రోజు ఆత్మీయ సమావేశానికి ముందు జరిగింది. అయితే కమిటీ సమావేశంలో చర్చించినటువంటి అంశాలను ఇప్పుడు కేడర్కి అంతా కూడా వివరించబోతున్నారు. మరి కాసేపట్లో నాదెండ్ల మనోహర్ వీళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. ఏదైతే తమ స్టాండ్ ఉందో, ముఖ్యంగా కూటమి పార్టీల్లో ఉంటూనే గతంలో సార్వత్రిక ఎన్నికల్లో జరిగినటువంటి సీట్ల పంపకాలకు సంబంధించి అప్పుడు 15% ఇచ్చారు. కానీ ఇప్పుడు 15% కాదు 30% కావాలనేది జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే అప్పుడు త్యాగం చేశాం కాబట్టి ఇప్పుడు స్థానిక సంస్థల్లో మాకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, జనసేన పార్టీ ఎక్కడైతే బలంగా ఉందో అక్కడ పోటీ చేసి మేము గెలిచి తీరుతామనే ఒక స్పష్టమైన సంకేతాన్ని అయితే ఈ రోజు జరిగే ఆత్మీయ సమావేశం ద్వారా జనసేన పార్టీ ఇవ్వబోతుందనే చెప్పాలి. ముఖ్యంగా ఇప్పటికే మంత్రులు, అలాగే గడిచినటువంటి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయాన్ని లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో కూడా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో, ఇది పూర్తిగా ఇంటర్నల్ సమావేశం కాబట్టి సమావేశంలో ఏం జరుగుతుందనే అంశానికి సంబంధించి ముగిసిన తర్వాత తెలియబోతుంది. నాదెండ్ల మనోహర్ అయితే కీ అడ్రస్ అయితే చేయబోతున్నారు. నేతలకు అందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఏవైతే సూచనలు అలాగే సలహాలు ఇచ్చారో వాటన్నిటినీ కూడా ఈరోజు సమావేశంలో నాదెండ్ల మనోహర్ నేతలందరికీ చెప్పబోతున్నారు. రైట్ దుర్గా.